Hi friends, in this video I am going to explain about very important basic formula in both differentiation and integration with examples. So first మనం ఈ బేసిక్ ఫార్ములాస్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసే ముందు ఇంతకుముందు వీడియోస్లో ఫస్ట్ వీడియోస్లో బేసిక్ ఫార్ములాస్ విత్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసినప్పుడు టూ బేసిక్ ఫార్ములా నేర్చుకున్నాం డిఫరెన్షియేషన్లో. ఇంటిగ్రేషన్లో వన్ బేసిక్ ఫార్ములా నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేసుకున్నాం. ఫస్ట్ ఫార్ములా డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంతమ్మా జీరో. ఇక్కడ ఉన్న టర్మ్ కాన్స్టెంట్ ఎప్పుడు అంటాం, మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోనే డెరైవ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న టర్మ్లో ఎక్స్ అనే వేరియబుల్ లేకపోతే అప్పుడు దానికి కాన్స్టెంట్ అంటాం. ఎగ్జాంపుల్ చూడమ్మా, d/dx ఆఫ్ -121/7 ఉంది. సో ఈ టర్మ్లో ఎక్స్తో డెరైవ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ లేదు కాబట్టి ఈ టర్మ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ డెరివేషన్ జీరో. ఇక్కడ కూడా చూడండి, ab/c+dని నేను డెరైవ్ చేస్తున్నాను d/dx తోటి. ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి. ఈ టూ టర్మ్స్లో కూడా ఎక్స్ అనే వేరియబుల్ లేదు కాబట్టి ఈ టూ టర్మ్స్ రెండు కూడా కాన్స్టెంట్. కాన్స్టెంట్ డెరివేషన్ జీరో. యాక్చువల్గా ఈ డెరివేషన్ని ఇండివిజువల్గా అప్లై చేయాలి. ఎప్పుడు ఒకవేళ వేరియబుల్స్ ఉంటే అప్లై చేయాలి. మొత్తం టర్మ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు దీన్ని విడివిడిగా చేసి అప్లై చేసినా ఇది కాన్స్టెంట్ కాబట్టి రెండింటి డెరివేషన్స్ జీరోస్ వస్తాయి. 0 + 0 0 వస్తుంది కాబట్టి ఇందులో వేరియబుల్ అనేది లేదు కాబట్టి ఈ రెండింటిని కూడా ఒకటే టర్మ్ లెక్క తీసుకొని దాని కాన్స్టెంట్ జీరో అని తీసుకోవాలి. నెక్స్ట్ ఫామ్ లేదమ్మా, డెరివేషన్ ఆఫ్ ఏఎక్స్ = ఏ అంటే డెరివేషన్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ డెరివేషన్ కాన్స్టెంట్ అని అంటాం. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 1. ఇది ఇంపార్టెంట్. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ ఎంతమ్మా 1 అంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో నేను డెరైవ్ చేసేటప్పుడు వేరియబుల్ ఎక్స్ని డెరైవ్ చేస్తే 1 వస్తుంది. అంటే ఈ రెండు సేమ్ ఉండాలి, అప్పుడు 1 వస్తుంది. ఈ ఫామ్లో గుర్తుంచుకోండి అమ్మా, ఎక్స్ పక్కన ఏదైనా కాన్స్టెంట్ ఉంటే ఆ కాన్స్టెంట్ తోటి డెరైవ్ చేస్తే కాన్స్టెంట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది, ఇక్కడ ఓన్లీ పవర్ 1 ఉండాలి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నా, ఇక్కడ ఓన్లీ ఎక్స్ పవర్ 1 ఉంది. రిమైనింగ్ ఏది కాన్స్టెంట్ అది ఆన్సర్. ఎక్స్ ప్లస్లో 1 పెట్టండి, -1/3√2. ఇక్కడ నెక్స్ట్ చూడండి, డెరివేషన్ ఆఫ్ 4cf × ఎక్స్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరైవ్ చేస్తున్నా, అంటే ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. దానికి ముందు ఏది కాన్స్టెంట్ అంటే దీంతో పాటు కాన్స్టెంట్ కూడా ఉంది కదా, ఆ కాన్స్టెంట్ ఏది ఉంటే అది ఆన్సర్. 4cf అనేది కాన్స్టెంట్ కాబట్టి ఫైనల్ ఆన్సర్ 4cf. ఇంటిగ్రేషన్లో ఫార్ములా బేసిక్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. ఇది కూడా ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఎంతమ్మా ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ dx దగ్గర 1 అంటే 1 ఇంటిగ్రేషన్ ఎక్స్. సింపుల్గా ఏంటంటే 1 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ ఏ అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఏంటంటే ఏ ఇంటూ ఎక్స్ అంటే కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ అన్నది. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ dx తప్ప దేని ఇంటిగ్రేట్ చేస్తున్నా ఇప్పుడు √2 అనేది కాన్స్టెంట్ కాబట్టి మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ వస్తుంది. √2 × x రాయాలి. కాన్స్టెంట్ని డెరైవ్ చేస్తే కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ రాయడమేనమ్మా. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ 1/8 dx ఉంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ dx తప్ప ఏ టర్మ్ ఉంది, 1/8ని ఇంటిగ్రేట్ చేస్తున్నా. ఇక్కడ నెగిటివ్ అవుట్ సైడ్ ఉంది, -1/2 రాసి ఇంటూ ఎక్స్ రాయాలి అంటే -x/8. ఓకేనమ్మా. ఇప్పుడు ఇంపార్టెంట్ బేసిక్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విత్ ఎగ్జాంపుల్స్ తోటి, వెరీ ఇంపార్టెంట్. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇంతకుముందు దాంట్లో ఎక్స్ పవర్ 1 ఉన్నప్పుడు చేసాము. ఇప్పుడు ఎక్స్ పవర్ ఎనీథింగ్ n దగ్గర ఏదైనా ఉండొచ్చమ్మా. పాజిటివ్ పవర్ ఉండొచ్చు, నెగిటివ్ పవర్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు. ఏ వాల్యూ ఉన్నా సరే, ఎనీ రియల్ వాల్యూ ఉన్నా సరే ఈ ఫార్ములా అప్లై చేయాలి. చూద్దామా, ఎక్స్ పవర్ n అనేది n దగ్గర ఏ వాల్యూ ఉన్నా ఈ ఫార్ములా n ఇంటూ అంటే పవర్ ఇంటూ ఎక్స్ పవర్ని 1 సబ్ట్రాక్ట్ చేయాలంటారు, -1 చేయాలి అంతే. ఇంటిగ్రేషన్లో కూడా చూద్దామమ్మా. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ కంపేర్ చేసుకుంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ కూడా చూడండి, పైన ఎటువంటి వేరియబుల్స్ రాలేదు, ఇక్కడ స్టార్టింగ్ వేరియబుల్స్ ఎనీ వేరియబుల్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఎలా అప్లై చేయాలి. ఎక్స్ పవర్ n, ఈ n అనేది ఎనీ వాల్యూ కావచ్చు మా, పాజిటివ్, నెగిటివ్ ఫ్రాక్షన్ ఏ వాల్యూ ఉన్నా సరే ఈ ఫార్ములా ఎక్స్ పవర్ n పవర్ n +1/n+1 అంటే ఇక్కడ పవర్ 1 ఇంక్రీజ్ చేయాలన్నట్టు, పవర్ని 1 ఇంక్రీజ్ చేయాలి. ఓకే. ఈ డిఫరెన్స్ ఇక్కడ ఏంటమ్మా, డిఫరెన్షియేషన్లో 1 పవర్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఒక పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు అనేది ఏ సిచ్యువేషన్లో చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 11. ఇక్కడ ఏం పవర్ దగ్గర ఎంత ఉంది, ఎక్స్ పవర్ 1 ఉంటే ఇది అప్లై చేస్తాం, కాన్స్టెంట్ ఏది ఉంటే అది ఆన్సర్. ఇక్కడ ఎక్స్ పవర్ 1 కాకుండా వేరే ఉంది, ఇక్కడ 11 ఉంది. అప్పుడు అంటే n దగ్గర 11 ఉన్నప్పుడు ఏం రాస్తాం, పవర్ ఇంటూ ఎక్స్ పవర్లో పవర్ని ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 11 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 10. ఇక్కడ కూడా చూడండి అమ్మా, ఇక్కడ వేరియబుల్తో పాటు కాన్స్టెంట్ కూడా ఉంది, ఇదంతా సింగిల్ టర్మ్. ఆ కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసి ఇప్పుడు d/dx ఆఫ్ వేరియబుల్కి మాత్రమే మనం ఫార్ములా అప్లై చేయాలి. 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ పవర్ 100 ఉంది. ఏం రాస్తాం, ఫస్ట్ 2 ఇంటూ 100 ఇంటూ ఎక్స్ పవర్ ఏంటమ్మా 1 సబ్ట్రాక్ట్ చేయాలి, 99. 2 ఇంటూ 100 200 ఇంటూ ఎక్స్ పవర్ 99 ఫైనల్ ఆన్సర్. ఇక్కడ చూడమ్మా, d/dx ఆఫ్
సో ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, ఆ పవర్ ఏదైనా కానివ్వండి, ఆ ఎక్స్ వేరియబుల్ దాని పవర్ పక్క పెట్టేసి ఏమైనా కాన్స్టెంట్ ఉంటే అవుట్ సైడ్ రాయండి. ఇక్కడ -3/2 అనే కాన్స్టెంట్ ఉంది, అది అవుట్ సైడ్ రాసి సో d/dx తర్వాత ఎక్స్ వేరియబుల్, సో ఎక్స్ వేరియబుల్కి పవర్ ఏది ఉంటే అది రాయండి. ఎక్స్ పవర్లో నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ చేసాము. పాజిటివ్ ఉన్నప్పుడు ఒక ఏమైంది, ఎక్స్ వేరియబుల్ ఎక్స్ పవర్ 1 రెడ్యూస్ అయింది. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ చూడండి, ఎక్స్ నెగిటివ్లో ఉంది పవర్, అప్పుడు ఏంది -3/2 కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇప్పుడు దీనికి నేను అప్లై చేస్తున్న ఫామ్లో ఎక్స్ పవర్ ఎన్ దగ్గర ఏది ఉంటే అది రాస్తాం. -6 ఇంటూ అంటే n ఇంటూ ఎక్స్ పవర్ 1 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న పవర్కి -6 -1 ఎన్ని దగ్గర ఏది ఉంటే అది రాయాలి. ఇక్కడ -6 -1. సో ఇక్కడ మనం చేస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ నెంబర్స్ ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలి. -(-) +3 × 3 9 వస్తుంది. ఇక్కడ ఎక్స్ పవర్లో ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ పవర్ ఒకటి ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయింది. ఇంటీజర్ ఉన్నప్పుడు ఒకటి ఎక్స్ట్రా ఇంక్రీజ్ అవుతుంది, ఇంటీజర్ పాజిటివ్ ఉన్నప్పుడు ఒకటి డిక్రీజ్ అవుతుంది పవర్. ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, అంటే నెగిటివ్ ఉన్నప్పుడు ఒకటి ఇంక్రీజ్ అవుతుంది డెరివేషన్లో, ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు ఒకటి డిక్రీజ్ అవుతుందమ్మా, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంది, పాజిటివ్ పవర్ చేసాము, నెగిటివ్ పవర్ చేసాము. సో ఎక్స్ వేరియబుల్ పవరు ఫ్రాక్షన్ ఉన్నా కూడా ఇదే ఫ్రాక్షన్, ఏది ఉంటే పవర్ ఏది ఉంటే అది ఎన్ అమ్మా, 1 తప్ప ఉంటే డైరెక్ట్ రాసేయాలి ఆన్సర్. సో విత్ రెస్పెక్ట్ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, పవర్ ఎన్ ఉంది కాబట్టి n దగ్గర 3/2 ఉంది, n ఇంటూ ఎక్స్ పవర్, ఈ పవర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ -1 రాస్తాం. సో 3/2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 -1 అంటే 1/2. సో గుర్తుంచుకోండి, ఎక్స్ పవర్ 1/2 అంటే √x అంటే మనకు ఎక్స్ పవర్ 1/2 ఉంది కదా, ఫైనల్ ఆన్సర్లో ఎక్స్ పవర్ 1/2 వస్తే మనకు √x రాసుకోవచ్చు, అంటే 3√x/2 అని రాసుకోవాలి. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ దాకా ఎక్స్ అనేది మనకి న్యూమరేటర్లో ఉంది, పవర్ ఏదైనా కానీ న్యూమరేటర్లో ఉంది. ఇక్కడ చూడండి 1/, అంటే డినామినేటర్లో ఉంది. సో వేరియబుల్ డెరివేషన్ చేసేటప్పుడు వేరియబుల్ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ఈ డినామినేటర్ ఉన్న వేరియబుల్ని న్యూమరేటర్ తెచ్చుకోవాలి, అది ఇంపార్టెంట్ పాయింట్. సో d/dx ఆఫ్ మనకు ఫస్ట్ డినామినేటర్లో ఏదైనా వేరియబుల్ని న్యూమరేటర్లో తెచ్చేటప్పుడు పవర్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుందని మనకు తెలుసు. ఫస్ట్ ఈ √xని పవర్లో రాసుకోవాలి. ఇప్పుడు √x అంటే ఏం చెప్పాను నేను, ఎక్స్ పవర్ 1/2. ఓకే, ఎక్స్ పవర్ ఉంది 1/2 ఉంది, ఇది పాజిటివ్ 1/2. ఓకే, ఎక్స్ పవర్ ఎంతమో పాజిటివ్ ఉంది. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు d/dx ఆఫ్ ఇంకా నేను అప్లై చేయట్లేదు ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, ఎందుకంటే పైన న్యూమినేటర్లో ఉన్నప్పుడు అప్లై చేయాలి, కానీ ఇంకా ఇది డినామినేటర్లో ఉంది. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ ఈ 1/2ని ఇప్పుడు నేను ఎక్స్ పవర్ 1/2 మొత్తం న్యూమినేటర్కి నేను షిఫ్ట్ చేస్తున్నా. ఇక్కడ పైన 1 అనేది ఉంది, సో 1 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 కాస్త ఎక్స్ పవర్ -1/2 అవుతుంది, అంటే పవర్ అనేది నెగిటివ్ అవుతుంది, ఈ వేరియబుల్ చేంజ్ అవ్వదు. ఓకే అమ్మా, ఇప్పుడు మనకి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో వచ్చింది, ఎన్ దగ్గర -1/2 ఉంది. సో n ఇంటూ అంటే -1/2 ఇంటూ ఎక్స్ పవర్, ఈ -1/2 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఫైనల్గా -1/2 ఇంటూ ఎక్స్ పవర్ -1/2 -1 -3/2. ఓకేనా, ఇది ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా కింద కూడా పవర్ ఎలా ఉందమ్మా, ఎక్స్ పవర్ పాజిటివ్ ఉంది, అంటే డినామినేటర్లో ఉంది, వేరియబుల్ పవర్ డినామినేటర్లో ఉంది, కానీ మనకు ఎక్స్ పవర్ n అంటే న్యూమినేటర్లో ఉంటేనే అప్లై చేయగలుగుతాం. ఇక్కడ ఏదైనా ఉంది -2/5 ఏదో ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ కాన్స్టెంట్ బయట రాయాలి, ఫస్ట్ చేయాల్సిన కాన్స్టెంట్ బయట రాసిన తర్వాత వేరియబుల్ టర్మ్ని ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఈ వేరియబుల్ని న్యూమినేటర్ తెచ్చుకోవాలి. సో -2/5, సో ఎక్స్ పవర్ d/dx ఆఫ్ x³ ఉంది, 1/x³ ఉంది. సో దీన్ని పైకి రాసుకుంటే ఏమవుతుంది, న్యూమినేటర్ రాసుకుంటే ఎక్స్ పవర్ నెగిటివ్ అవుతుందమ్మా. పవర్ ఇక్కడ ఇందాక 1/2 ఉంటే -1/2 అయింది, ఇక్కడ 3 ఉంటే -3 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ -2/5 ఇంటూ ఎక్స్ పవర్, ఇప్పుడు n దగ్గర ఎంత ఉందమ్మా, -3 ఉంది. సో -3 ఇంటూ ఎక్స్ పవర్ -3 -1 అంటే -4 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 3 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 6 అవుతుంది. 6/5 ఎక్స్ పవర్లో నెగిటివ్ ఉంటే ఫైనల్ ఆన్సర్లో మనం మళ్ళీ డినామినేటర్ రాసుకోవాలి. సో డినామినేటర్ రాసుకోవాలంటే ఏమవుతుంది, సో డినామినేటర్లో ఏదైనా వాల్యూ ఉంటే దాని పక్కన ఎక్స్ పవర్, ఈ నెగిటివ్ ఉన్న పవర్ పాజిటివ్ అవుతుంది, ఎక్స్ పవర్ 4 అవుతుంది, అంటే 6/5 ఎక్స్ పవర్ 4, ఈ రెండు కూడా డినామినేటర్లో ఉన్నాయని ఆన్సర్. సో సిమిలర్లీ సో ఇంటిగ్రేషన్ కూడా అలా చేయాలమ్మా. ఇక్కడ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే చూడండి అన్ని పవర్లు కాదు. సో పాజిటివ్ పవర్ ఉంటే ఇంక్రీజ్ అవుతుంది, నెగిటివ్ పవర్ ఉంటే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ క్వైట్ ఆపోజిట్, పాజిటివ్ పవర్ ఉంటే ఒక పవర్ డిక్రీజ్ అవుతుంది, నెగిటివ్ పవర్ ఉంటే ఒక పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడమ్మా, ఎక్స్ పవర్ 11 ఉంది, ఇంటిగ్రేషన్ డెక్స్ దగ్గర ఎక్స్ పవర్ 11 ఇంటిగ్రేట్ చేస్తున్నా, ఎన్ దగ్గర 11 ఉంది. సింపుల్గా ఎక్స్ పవర్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేస్తాను. ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉండని, 2 ఉండని, ఏదైనా ఉండని. సో ఇక్కడ ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే మనం నేర్చుకున్నాము, కాన్స్టెంట్ పక్కన ఎక్స్ రాయాలని. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్తో నేను ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఉన్నప్పుడు ఆ పవర్కి జస్ట్ ఒకటి యాడ్ చేయండి. సో ఎక్స్ పవర్ యాడ్ చేసినప్పుడు ఆ పవర్ ఏది వస్తే ఇక్కడ డినామినేటర్ రాయాలి. ఇక్కడ కూడా చూడమ్మా, కాన్స్టెంట్ ఉంది, కాన్స్టెంట్ వేరియబుల్ తప్ప మిగిలిన కాన్స్టెంట్ని ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాసిన తర్వాతనే మనం ఫార్ములా అప్లై చేయాలి.
ఓకే. సో ఇంటిగ్రేషన్ లోపల ఓన్లీ వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఇక్కడ కూడా అంతే. డెరివేషన్ లోపల కాన్స్టెంట్తో పాటు వేరియబుల్ ఉంటే కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసినాక ఆ వేరియబుల్ ఉన్నప్పుడు ఆ వేరియబుల్ మళ్ళీ న్యూమరేటర్లో ఉందా డినామినేటర్లో ఉందో చూసుకోవాలి. డినామినేటర్లో ఉంటే న్యూమరేటర్కి షిఫ్ట్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఓకేనమ్మా. -1/5 ఇంటూ ఇంటిగ్రేషన్ x⁴ అంటే ఇప్పుడు n దగ్గర 4 ఉంది. సింపుల్గా ఆ పవర్ని -1/5 ఇంటూ ఒకటి పవర్ ఇంక్రీజ్ చేస్తాం బై 5. సో న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలి. సో x⁴ 1 ఇంటూ x⁴ 5 5 ఇంటూ 5 25. సిమిలర్ చూడమ్మా, ఇక్కడ చూడండి వేరియబుల్తో పాటు కాన్స్టెంట్ కూడా ఉంది. ఎక్స్ అనే వేరియబుల్ ఎక్స్ వేరియబుల్ ఉంది, దాని పవర్ ఆ పవర్తో పాటు అలానే ఉంచాలి. కాన్స్టెంట్ అంటే దాని కోఎఫిషియంట్, ఎక్స్కి పవర్ ఉన్నది కదా దానికి కోఎఫిషియంట్ -3/2 అవుట్ సైడ్ రాయాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్ వేరియబుల్ ఉన్నది ఇంటిగ్రేషన్ లోపల. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నా. ఇక్కడ పవర్ని చూడమ్మా, ఇక్కడ పాజిటివ్ పవర్ చేశాను, ఇక్కడ నెగిటివ్ పవర్, ఏదైనా సరే దాన్ని n అనుకుంటాం అంటే. సో -3/2 x పవర్ ఇక్కడ -6 అంటే n+1 అంటాం కదా, ఇక్కడ -6 + 1 అంటే -6 + 1 ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసుకోవచ్చు. డైరెక్ట్గా -5 రాసుకున్నా అర్థమవుతుంది. x పవర్ -5/-5. సో ఈ నెగిటివ్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 5 డినామినేటర్స్ 2 5 10 అవుతుంది. అప్పుడు ఫైనల్గా ఏమవుతుందమ్మా 3/10. ఇప్పుడు x పవర్ నెగిటివ్ వచ్చింది, ఆన్సర్లో నెగిటివ్ పవర్ ఉంటే అది డినామినేటర్ రాసుకోవాలి. పక్కన x పవర్ ఆల్రెడీ నెంబర్ డినామినేటర్ ఉంటే డినామినేటర్లో ఉన్న వాల్యూ పక్కన x పవర్ ఈ నెగిటివ్ ఉన్న పవర్ పాజిటివ్ అవుతుంది. ఇది 3/10 ఇంటూ x⁴5. ఇక్కడ చూడండి అమ్మా, x పవర్ ఇప్పుడు ఫ్రాక్షన్ ఇంటిగ్రేషన్లో x పవర్ ఫ్రాక్షన్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. ఏదైనా సరే దీన్ని n అనుకోండి అమ్మా, x పవర్ n+1 అంటే ఇప్పుడు 3/2 + 1 ఇక్కడ పవర్ ఏది రాసామో ఇక్కడ అది రాసుకోవాలి ఫ్రాక్షన్లో. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సింప్లిఫై చేసింది ఉంటే ఇక్కడ రాసేయచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ ఇలా రాసుకోవాలి. x పవర్ సింప్లిఫై చేస్తే 5/2 వస్తుందమ్మా, ఇక్కడ కూడా 5/2 వస్తుంది సింప్లిఫై చేసిన తర్వాత. సో ఈ 5/2 నువ్వు డినామినేటర్లోకి వెళ్తే ఇది కరెక్ట్ ఫామ్లో రాసుకుంటే 2/5 అవుతుందమ్మా. డినామినేటర్ 5/2 పైకి వస్తే 2/5 అవుతుంది. సో రిమైనింగ్ ఈ x పవర్ 5/2 న్యూమరేటర్లో ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ రాలేదు. సో 2/5 ఇంటూ x పవర్ 5/2 ఇది ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి 1/√x. ఇక్కడ చూడండి మనం డెరివేషన్ కూడా డినామినేటర్లో ఉన్న x వేరియబుల్ అనేది దాన్ని న్యూమరేటర్ తెచ్చుకొని డెరివేషన్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇంటిగ్రేట్ చేయాలన్నా సరే అది న్యూమరేటర్లో ఉండాలి. డినామినేటర్లో కనుక వేరియబుల్ ఉంటే దాన్ని న్యూమరేటర్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కరెక్ట్ ఫామ్లో పవర్ ఫామ్లో ఉందా లేదా, ఇది రూట్లో ఉంది, ఇది పవర్ ఫామ్లో లేదు కాబట్టి x పవర్ రూట్ ఉంటే 1/2 రాసుకోవచ్చు. ఓకే, పవర్ ఫామ్లో వచ్చింది, దాన్ని న్యూమరేటర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు న్యూమరేటర్ తెచ్చుకున్నప్పుడు పవర్ అనేది నెగిటివ్ అవుతుంది, x పవర్ -1/2. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఒక 2 అనేది ఉందనుకోమ్మా, ఇక్కడ 2 అనేది ఉంటే ఆ 2 అనే కాన్స్టెంట్ బయట రాసిన తర్వాత ఇది చేసుకుంటాం మనం. సో ఇప్పుడు 2 అవుట్ సైడ్ రాసిన తర్వాత x పవర్ -1/2 ఇంటూ dx. సో ఇక్కడ చూడండి ఇప్పుడు పవర్ n దగ్గర -1/2 ఉంది. సో ఇక్కడ x పవర్ n ప్లస్ అంటే -1/2, n దగ్గర ఏది ఉంటుంది అది +1 మళ్ళీ n దగ్గర ఏది ఉంటుంది +1. ఇది మీరు క్యాన్సిల్ చేయండి అమ్మా, ఈజీగా వస్తుంది. 2 పవర్ x పవర్ 1/2 వస్తుంది, ఇది కూడా 1/2 వస్తుంది. ఈ 1/2 పైన వస్తే రెసిప్రోకల్ రాయాలి, 2/1 రాయాలి. అంటే 2 ఇంటూ 2/1 x పవర్ 1/2 వస్తుంది. x పవర్ 1/2 √x రాసుకోవచ్చు, అంటే 4√x. ఇది ఫైనల్ చూడమ్మా, ఇది 1/5x³ dx. ఇక్కడ చూడండి కాన్స్టెంట్ వేరియబుల్ తప్ప మిగిలిన కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాయాలి. 1/5 మొత్తానికి అవుట్ సైడ్, ఇక్కడ 1 మొత్తాన్ని అవుట్ సైడ్ రాయడం ఏంటంటే ఇక్కడ డినామినేటర్ని y రాసేటప్పుడు ఇక్కడ 1 ఉంది, 1 బయట రాస్తే ఇక్కడ ఏముండదని కాదమ్మా, ఇక్కడ ఏమి లేదంటే 1 ఉంది, ఏం లేదంటే 1 అనేది అవుట్ సైడ్ రాస్తాం. 1 ఉంది కాబట్టి 1 అవుట్ సైడ్ రాస్తాం. మళ్ళీ ఇక్కడ 1 రాయాలి, మళ్ళీ ఇక్కడ 2 times 1 రాస్తాం అంటే ఇక్కడ 1 ఇంటూ 1 కూడా రాసుకోవచ్చు కదా. కాబట్టి ఈ 1ని 1/5 రాసుకోవచ్చు, ఇంకొక 1ని 1/x³ రాసుకోవచ్చు. ఓకే, dx. ఇక్కడ చూడండి అమ్మా, వేరియబుల్లో కాన్స్టెంట్ రాస్తే ఓన్లీ వేరియబుల్ ఉన్నది, అది డినామినేటర్ ఉంది, కానీ మన డినామినేటర్లో ఫార్ములా అప్లై చేయకూడదు. సో దాన్ని న్యూమరేటర్లో తెచ్చుకున్నప్పుడు పవర్ అనేది నెగిటివ్ అవుతుంది. సో dx. సో ఫైనల్గా 1/5 x పవర్ n దగ్గర -3 ఉంది, అంటే -3 + 1/-3 + 1. సో దేర్ఫోర్ 1/5 x పవర్ -2 అవుతుంది /-2. సో ఈ -2 డినామినేటర్కి -2 × 5 -10. సో x పవర్ -2ని 1/x² అంటే ఏంటి, సో 1/-1/10x పవర్ 2 వస్తుందమ్మా. -1/10x పవర్, ఎందుకంటే మా x పవర్ ఆన్సర్లో x పవర్ నెగిటివ్ ఉంటే దాన్ని డినామినేటర్లో రాయాలి. సో -1/10x² వస్తుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ బేసిక్ ఫార్ములాస్ నేర్చుకుందాం అమ్మా. సో థ్యాంక్ యూ. సో ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. సో ఇందులో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ మధ్య రిలేషన్ ఏంటంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్. అంటే ఈజీగా అర్థం చేసుకుంటామా, క్లియర్గా అర్థం. రెసిప్రోకల్స్ అంటే సో డెరివేషన్ ఆఫ్ x ఎంతమ్మా, ఇక్కడ 1. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంతమ్మా, x. అంటే ఏంటంటే డెరివేషన్ ఇంటిగ్రేషన్ క్వైట్ రెసిప్రోకల్స్. ఓన్లీ మనం డెరివేషన్ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే, సో ఇంటిగ్రేషన్ ఫార్ములా గుర్తుంచుకున్నట్టే మనకు ఆపోజిట్గా అప్లై చేయండి. ఇప్పుడు డెరివేషన్ ఆఫ్ ax ఎంతమ్మా, a కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ a ఏమవుతుంది ax.
ఈ డిఫరెన్షియేషన్ రాయకూడదు. అంతే సింపుల్గా. అందుకనే మీ ఫార్ములా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్లీ డిఫరెన్షియేషన్ ఫార్ములా మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఈక్వల్స్గా రైట్ సైడ్కి మరి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే నువ్వు దేన్నైతే డెరైవ్ చేసావో అది ఆన్సర్ వస్తుంది. అది క్లియర్గా ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇక్కడ చూడండి ఏదైనా సరే, ఇక్కడ చూడండి x⁻11కి 11 × x⁻10 వచ్చిందమ్మా. సో ఇక్కడ డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఏంటి? పవర్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. పాజిటివ్ పవర్ అయితే ఇక్కడ పాజిటివ్ పవర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. నెగిటివ్ పవర్ అయితే ఒకటి ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ పవర్ అయితే 1 పవర్ డిక్రీజ్ అవుతుంది. సో కంపారిజన్ గుర్తుంచుకోవాలి. కంపారిజన్ చేసుకొని గుర్తుంచుకోవాలి. డిఫరెన్షియేషన్లో మెయిన్గా డిఫరెన్షియేషన్ ఫార్ములా మాత్రమే గుర్తుంచుకోండి, ఇంటిగ్రేషన్ ఫార్ములా గుర్తుంచుకోవద్దు. సో క్వైట్ ఆపోజిట్గా అప్లై చేయండి. ఈక్వల్స్ రైట్ సైడ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఏది డిఫరెన్షియేషన్ చేసామో అది ఆన్సర్ వస్తుంది. సో మీకు రిమైనింగ్ బేసిక్ ఫార్ములాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్ని బేసిక్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఫైనల్లో మీకు మళ్ళీ ఒకసారి వీటి గురించి సో కంపారిజన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్ములాస్ని ఎలా గుర్తుంచుకోవాలో. థ్యాంక్ యూ.